హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి అనేక సర్వే సంస్థలు ఎవరు గెలుస్తారు అనేటువంటి విషయానికి సంబంధించి సర్వేలు నిర్వహించారు. సో ఈ సర్వేలకు సంబంధించి చాలామంది ఏ సర్వేని నమ్మాలి, ఏ సర్వేని నమ్మకూడదు అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉంటాయి. ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీలు తమకు అనుకూలంగా సర్వేలు చేయించుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయాలు చాలామందిలో ఉంటాయి. సో అయితే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పినటువంటి సర్వేలను ఎంతవరకు నమ్మొచ్చు అనేటువంటి ఒక వీడియో మనం చేయడం జరిగింది. ఈరోజు టీడీపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పినటువంటి సర్వేలకు సంబంధించి మరి వాటి క్రెడిబిలిటీ ఏంటి, ఆ సర్వే సంస్థల యొక్క అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది కొంతమంది ఏంటంటే మొన్న చేసిన వీడియోలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఆ సర్వేల రిజల్ట్ ఎలా ఉందని చెప్పాం. కొన్ని మిగతా రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా చేస్తారనే విషయం చెప్తే క్లారిటీ ఇంకా బాగుంటుంది అనే విషయం చాలామంది చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి మిగతా రాష్ట్రాల్లో మొన్న జరిగినటువంటి 4 రాష్ట్రాల్లో కూడా ఈ సర్వే సంస్థలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇండియా టుడే సి ఓటర్ సర్వే సంస్థ ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ కూటమికి 17 పార్లమెంటు స్థానాలు, అది 40% ఓటింగ్తో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 పార్లమెంటు స్థానాలు 41% ఓటింగ్తో గెలిచే అవకాశం ఉందనేటువంటిది ఇది చెప్పింది. అయితే ఈ తెలంగాణలో ఏ విధంగా ఫలితాలు ఇచ్చారనేది మనం చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి 54, బీఆర్ఎస్ పార్టీకి 49, బీజేపీకి 8, ఎంఐఎంకి 7 సీట్లు. అంటే ఈ సర్వే ఏంటంటే 2018లో కూడా ఈ రకంగానే ఫలితాలు ఇచ్చింది. అంటే తెలంగాణలో హంగు రాబోతుంది అనే విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా హంగు వస్తుందనే విషయమే ఈ సర్వే చెప్పడం జరిగింది. ఇదే కాకుండా 2019లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి టీడీపీ పార్టీకి 15 ఎంపీ సీట్లు వస్తాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 ఎంపీ సీట్లు వస్తాయి. 90 నుంచి 110 సీట్ల మధ్యలో టీడీపీ పార్టీ గెలుచుకునే అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి పరిస్థితి గతంలో. ఇంకా మిగతా రాష్ట్రాల పరిస్థితి చూస్తే కనుక మధ్యప్రదేశ్కు సంబంధించి ఈ ఇండియా టుడే సి ఓటర్ చేసినటువంటి సర్వే ఏ విధంగా ఉందంటే 118 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పింది. కానీ అక్కడ వచ్చింది 66 కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 163 బీజేపీ పార్టీకి వచ్చినాయి. ఛత్తీస్గఢ్లో చూస్తే కనుక 45 కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అనుకుంటే 35 కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 54 బీజేపీ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ ఇండియా టుడే సి ఓటర్ సర్వేకి సంబంధించి ఫ్రీ పోల్స్ కానీ ఎగ్జిట్ పోల్స్లో కానీ ఎక్కడ కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు. గతంలో ఈ సర్వే ఇచ్చినటువంటి ఫలితాలు చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక రైజ్ సర్వే సంస్థకు సంబంధించి ఈ సంస్థ కూడా టీడీపీ పార్టీ గెలుస్తుంది ఎలాంటి డోకా లేకుండా అని చెప్పింది. సో మరి ఈ సర్వే సంస్థ ఏ విధంగా ఇచ్చిందని చూస్తే కనుక 108 నుంచి 160 సీట్లు టీడీపీ కూటమికి, 41 నుంచి 54 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 1 సీటు వేరే వాళ్ళకి వస్తుందని చెప్పింది. ఇక తెలంగాణలో ఈ సర్వే ఇచ్చినటువంటి ఫలితాలు చూస్తే కనుక అంచనాలు చూస్తే కనుక 54 నుంచి 63 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది, 47 నుంచి 56 బీఆర్ఎస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది, 3 నుంచి 5 బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంది, 5 నుంచి 8 ఎంఐఎం గెలిచే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ 64 కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 39 బీఆర్ఎస్కి వచ్చినాయి, 8 బీజేపీ, 7 ఎంఐఎంకి వచ్చినాయి. ఇది తెలంగాణకు సంబంధించి. ఈ సర్వే సంస్థ మొన్న కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కూడా సర్వే నిర్వహించడం జరిగింది. అక్కడ ఈ ఫలితాలు అక్కడ ఏ విధంగా సర్వే చేసింది, అంచనాలు ఎంతవరకు కరెక్ట్ అయింది మనం చూస్తే కనుక కర్ణాటకలో 102 నుంచి 115 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయన్నది, 86 నుంచి 91 బీజేపీ పార్టీకి, 24 నుంచి 32 జేడీఎస్కి, ఇతరులకు 4 నుంచి 6 వస్తాయని చెప్పింది. ఒరిజినల్ రిజల్ట్ ఏంటంటే అక్కడ 136 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 65 ఏమో బీజేపీకి వచ్చినాయి, జేడీఎస్కి ఏమో 19 సీట్లు వచ్చినాయి అక్కడ. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రైజ్ సర్వే సంస్థ ఒక 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100% గెలిచేటువంటి సీట్లు ఎన్ని, టీడీపీ ఎన్ని 100% గెలుస్తుంది, వైసీపీ ఎన్ని 100% గెలుస్తుంది అనేటువంటి ఒక లెక్క కూడా చెప్పింది. అందులో టీడీపీ 100% గెలిచే సీట్లు 70, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% గెలిచేటివి 45 సీట్లు. సో మిగిలిన 60లో ఈ 60 మిగిలిన చోట 24 టీడీపీ పార్టీకి వస్తాయని చెప్పారు. మళ్ళీ మిగిలిన 36లో 20 ఏమో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందన్నారు, 16 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పారు. ఈ 16 ఈ 45 కలుపుకుంటే 61 అవుతాయి. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే 41 నుంచి 54 అని వాళ్ళు చెప్తున్నారు. 20లో టఫ్ అని చెప్తున్నారు. అంటే టఫ్ అంటే హోరాహోరుగా ఉంటుంది కాబట్టి ఆ హోరాహోరులో అటువైపు రావచ్చు, ఇటువైపు రావచ్చు. తాజాగా 2-3 రోజుల క్రితం వాళ్ళ లెక్కలు చూస్తే కనుక 97 సీట్లు టీడీపీ కూటమికి, 34 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పింది. 43 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మొన్న రీసెంట్గా. అంటే వాళ్ళు సర్వే చేసింది ఏప్రిల్ 30 వరకే మేము సర్వే చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఒక 3 వారాల క్రితం కూడా
ఇదే లెక్కలు చెప్పారు. 108 నుంచి 120 వస్తాయని చెప్పారు, 41 నుంచి 54 అని చెప్పారు. ఇప్పుడు కూడా 97 నుంచి 97 టీడీపీకి కూటమికి 34 అని చెప్పి మళ్ళీ ఫైనల్గా ఇదే వచ్చే ఛాన్స్ ఉంది ఎలక్షన్ టైం నాటికి అని కూడా వీళ్ళు రైజ్ సర్వే సంస్థ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకంగా ఈ రైజ్ సర్వే సంస్థ యొక్క లెక్కలు ఉన్నాయి. ఏప్రిల్ 30 తారీఖున టీడీపీ కూటమికి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ అయిన ఆ రోజు వరకు వీళ్ళు సర్వే నిర్వహించారు. మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత అయితే వాళ్ళు సర్వే నిర్వహించలేదు. ఇది ఇండియా టుడే, సీ ఓటర్ అండ్ రైజ్ సర్వే సంస్థకు సంబంధించి టీడీపీ గెలుస్తుందని చెప్పినటువంటి సర్వేలకు సంబంధించిన అంచనాలు ఇవి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సో